ప్రాణాలతో హోటల్స్ చెలగాటమాడుతున్నాయి. కస్టమర్లు డబ్బులిచ్చి మరీ పాడైపోయిన ఫుడ్ తినాల్సిన పరిస్థితి. హైదరాబాద్ వనస్థలీపురంలోని స్వాగత్ గ్రాండ్ హోటల్లో యాజమాన్య నిర్లక్ష్యం బయటపడింది. సోమవారం భోజనం చేయడానికి వచ్చిన కొందరు వ్యక్తులకు పాడైపోయిన ఫుడ్ సర్వ్ చేశారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం 5 వ్యక్తులు భోజనం చేయడానికి స్వాగత్ హోటల్కు వచ్చారు. 2 చికెన్ బిర్యానీలు, 1 మటన్ బిర్యానీ, 1 వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే మటన్ బిర్యానీ పాచిపోయిన వాసన రావడంతో కస్టమర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులు స్వాగత్ హోటల్లో తనిఖీలు చేపట్టారు. పాడైపోయిన మటన్తో బిర్యానీ తయారు చేయడం, కుళ్ళిన టమాటోలు, ముందు రోజు వండిన అన్నం వేడి చేసి కస్టమర్లకు సర్వ్ చేస్తున్నారు. ప్రమాణాలను పాటించని స్వాగత్ గ్రాండ్ హోటల్పై అధికారుల తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. సోమవారం జరిగిన ఘటనపై స్వాగత్ హోటల్ యాజమాన్యంపై 10,000 రూపాయల జరిమానా విధించారు అధికారులు. తిన్న తర్వాత అందులో పీసులు వచ్చేసి ముక్క వాసనతోటి పాచిపోయిన స్మెల్ తోటి వచ్చినాయి. ఇదేందని యాజమాన్యాన్ని పిలిచి అడిగితే మాకు ఎలాంటి స్మెల్ రావట్లేదు, ఇది మాడిపోయిన స్మెల్ అంటే నేను వెంబడే ఇమీడియట్లీ పోలీస్ వాళ్ళకు 100 కాల్ చేశానండి. వాళ్ళు వచ్చిన తర్వాత స్మెల్ కూడా చూసిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు అవును మా తప్పే అయింది, స్మెల్ వస్తుంది అని ఇప్పుడు ఒప్పుకుంటున్నారండి. దీనిపైన నేను తెలంగాణ స్టేట్ ఫుడ్ సప్లై వాళ్ళకు తర్వాత మన వనస్థలీపురం టీఎస్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను.